బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పూర్ణం బూరెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఒక కప్పు శనగపప్పు, 1.5 కప్పు వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నీళ్ళని స్ట్రెయిన్ చేసేసి ఒకసారి పప్పుని మెదుపుకొని దీనిలో ఒక 3/4 కప్పు బెల్లం వేసి ఉడికించుకోవాలి. నెయ్యి వేసి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసి కలిపి చల్లార్చుకొని ఇలా ఉండల కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మినపప్పు 1 కప్పు, రైస్ ఒక 2 కప్స్ తీసుకొని నానబెట్టుకొని 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని గ్రైండర్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండర్ చేసుకోవాలి. దీనిలో ఉప్పు కలుపుకొని కొంచెం వాటర్ పోసి ఉప్పు కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి, పిండి మనకు పై తేలుతున్నట్టుగా వచ్చిందిగా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన పూర్ణం బూరెల్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.